వసతి అంటే బాగానే ఉంది కానీ వాష్రూమ్లలో మళ్ళీ మళ్ళీ వాటర్ లీక్ అవుతున్నాయి, స్మెల్ వస్తుంది. మెయిన్ అదే ఎక్కువ, అంటే దోమలు బాగా గరుస్తున్నాయి. స్వెటర్స్ ఇస్తే బాగుంటుంది, బెడ్షీట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంది. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, సీట్స్ కావాలి అని. వాళ్ళు కూడా ఇంకా మేడం ఇస్తా అంటుంది కానీ ఇక్కడ సరిపోవట్లేదు సరిగ్గా. రూమ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నారు ఇక్కడ? 350 ఉన్నారంట. ఇంకా మేడంకి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక 500 దాకా అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే బెడ్షీట్లు, స్వెటర్స్, ఇంకోటి ఏంటంటే మంచాలు అవి ఏం లేవు, కిందనే పడుకుంటున్నాం అందరం. ఇంకా ఆల్అవుట్ అవన్నీ ఉంటాయి, దోమలు అవి ఏం కరవని, హెల్త్ ఇష్యూస్ ఏం రావని అనుకుంటున్నాం అంతే. కొంచెం హాస్టల్స్ అన్నీ బాగా చేపించుంటే ఇంకా బాగుంటుందని అంతే. ఫుడ్ కాడ అంతా ఏం లేదు కానీ బెడ్షీట్లు కానీ ఇట్లా స్మెల్స్ వస్తున్నాయి వాష్రూమ్లలో కానీ, దాంట్లోనే ఎక్కువ ఇబ్బంది ఉంది, అంతే ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? బి రాఘవి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు. ఎట్లా ఉంది హాస్టల్? హాస్టల్ మొత్తం బాగుంది, ఫుడ్ కూడా ఓకే. వాష్రూమ్స్ ఒక్కటి ఇబ్బంది ఉన్నాయి, వాటర్ లీక్ అవ్వడం, స్మెల్ రావడం. మొత్తం హాస్టల్ అయితే ఓకే. బెడ్షీట్ సంబంధించి వింటర్ సీజన్ కాబట్టి బెడ్షీట్స్ అవసరం. ఎందుకంటే చలికాలంలో వాష్రూమ్స్ ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది నైట్ టైంలో స్నానం చేసి పడుకోవడం, మార్నింగ్ టైం 3కి లేచి స్నానం చేయడం అటువంటివి చేస్తారు. వాష్రూమ్స్ ఒక్కటి ఇబ్బంది లేకుంటే పర్లేదు. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం అంటే? ఏం కావాలనుకుంటున్నారు? బెడ్షీట్స్, స్వెటర్స్, ఆల్ అవుట్, దోమలు కడుస్తున్నాయి.